హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనము అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ అయితే చూద్దామండి. సో మీరు ఫస్ట్ టైం కట్ చేసి కుట్టినా కూడా చాలా బాగా ఫ్రాక్ అనేది తయారైపోతుందండి. సో సింపుల్ మెథడ్లో మీకు చెప్పేస్తాను, ఓకేనా. దానికోసం అయితే ఫస్ట్ అయితే 1 మీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. సో తీసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఇలాగా 4 లేయర్ వచ్చినట్టుగా ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి, ఇలా మనము ఎప్పుడు బ్లౌజ్ కట్ చేస్తాం కదా, అలా కాకుండా ఇలా అడ్డంగా ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా వేయడం వల్ల మనకి క్లాత్ ఎక్కువ మిగులుతుంది. మీరు ఎల్బో హ్యాండ్ కట్ చేసినా కూడా ఈ 1 మీటర్ క్లాత్ అనేది సరిపోతుంది. సో తర్వాత కింద వైపున ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము మార్కింగ్ వేసేయండి. వేసేసాక మీకు ఇక్కడ ఈ బాడీ పార్ట్ పొడవు ఎంతైతే కావాలో అంతకి మార్కింగ్ వేయండి. ఇక్కడ నాకు 13.5 కావాలి. ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం, షోల్డర్ ఖర్చు కోసం కలిపి 14 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేశాను, ఓకేనా. మీరు ఇలాగా బాడీ పొడవునైతే తీసుకోవాలి, ఎంత కావాలంటే అంత. తర్వాత ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు అండి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎంత వస్తుంది మనకి? 7.5 కదా. 7.5 దగ్గరికి ఒక మార్కింగ్, అలాగే 1 ఇంచు డాట్స్ కోసము, 2 ఇంచులు ఖర్చుల కోసము. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు వేసుకోవాలండి. ఇది చిన్న సైజ్ అయినప్పటికీ కూడా మనం బ్లౌజ్లో చిన్న సైజ్ అయితే 5.5 వేస్తాం కదా, కానీ మనకి ఫ్రాక్ కానీ డ్రెస్సులు కానీ స్టార్టింగ్ 6 ఇంచులు వేసుకోవాలి. మరీ బక్కగా ఉంటేనే 5.5 వేయాలి. సో ఎవరికైనా సరే, అంటే స్టార్టింగ్ సన్నగా ఉన్నారన్నా కూడా మనకి 6 ఇంచులు ఫుల్ షోల్డర్, 6 ఇంచులు చంక డౌన్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను 6 ఇంచులు ఫుల్ షోల్డర్, 6 ఇంచులు చంక డౌన్ వేసుకున్నాను. అలాగే ఈ చంక కార్నర్లో 1.5 ఇంచులు అయితే వేసుకున్నాను, ఓకేనా. సో ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ విషయానికి వస్తే ఇక్కడ 34 ఇంచులు చెస్ట్ లూజు, అంటే దాంట్లో 4వ భాగం మనకి ఎంత వస్తుంది? 8.5 వస్తుంది, ఓకేనా. 8.5 దగ్గరికి ఇలాగా చెస్ట్ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా తెలియలేదంటే టేప్ని 4గా ఫోల్డింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. తర్వాత ఇలా లైన్స్ అయితే వేసేసుకోండి. ఇక్కడ మనకి ఫ్రాక్కి మనకి మధ్యలో షేప్ రావాలి అనుకుంటే వేసిన మార్కింగ్ కంటే ఈ మధ్యలో కొంచెం ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా లోపలికి మార్కింగ్ వేసి ఇలా మనము మార్కింగ్ అయితే వేసిన ప్రకారంగా కట్ చేసేయాలి. ఇలా మనం కట్ చేసుకుంటేనే కుట్టినప్పుడు కూడా మనకి మంచిగా వస్తుందన్నమాట. తర్వాత నెక్ దగ్గర వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటున్నానండి. 2.5 ఇంచుల నుంచి 3 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు. కింద కూడా సేమ్ మెజర్మెంట్ తీసుకున్నాను, ఓకేనా. ఇలా తీసుకున్నాక ఇక్కడ మీకు ఎలాంటి రౌండ్ షేప్ కావాలా, లేదంటే పలక మెడ కావాలనుకుంటే అలా మార్కింగ్ వేసుకోవచ్చు, ఓకేనా. ఇలా మార్కింగ్ వేసాక కట్ చేసాము. ఇక్కడ ఒక చంక దగ్గర టాకా వేయండి. అలాగే ఇక్కడ నెక్ దగ్గర కూడా ఫ్రంట్లో అయితే లోతు తీసుకోవాలండి. దానికోసం ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా లోపలికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇది ఫ్రంట్లో మాత్రమే తీయాలండి, అందుకని ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా విడదీసే ముందు ఈ కింద చూడండి, కింద కొంచెము ఇలా 1/2 ఇంచు పైన ఒక 3/4 ఇంచు దాకా ఇలాగ క్రాస్గా కట్ చేసేసుకోవాలి కింద వైపున. తర్వాత 2 ఇంచులు ఖర్చు విడిచిపెట్టేసి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి మధ్యలో డాట్స్ ఎక్కడ వేయాలో కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు ఇలాగా కలిసి ఉన్నాయి కదా, ఒకటి తీసేసి ఇక్కడ మనము ఫ్రంట్కి లోతు తీయడం కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా, అలాగే లోతునైతే తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్, ఓకేనా. ఇది వచ్చేసి బ్యాక్. ఇలా రాసుకోండి, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి నేను వెనకాల నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నానండి. విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను కదా, అది సరిపోతుంది మనకి. ఇక్కడ వెనకాలకి పలక మెడ పెడుతున్నాను, ఫ్రంట్కి వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేస్తున్నాను. సో ఇది నేను పైపింగ్ వేస్తానండి, అందుకోసమే ఇలా ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను. లేదు మీరు క్యాన్వాస్ వేయాలి అంటే ఇక్కడ మీరు కట్ చేయకుండా క్యాన్వాస్ పైనే డైరెక్ట్గా కట్ చేసేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇలా చాలా క్లాత్ అయితే మిగిలింది కాబట్టి ఎల్బో హ్యాండ్ అయితే కట్ చేయడం కోసము ఇలాగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. 4 లేయర్స్ వచ్చినట్టుగా ఫోల్డింగ్ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మీకు ఎంత పొడవు కావాలో చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ 16 ఇంచులు కావాలి, ఇక్కడ 17 ఇంచులు ఉంది, అంటే కింద పైన ఖర్చుతో కలిపి 17 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ వేశాను, మధ్యలో 6 ఇంచుల దగ్గరికి వేశాను. చంక డౌను 3.5 ఇంచులు వేసుకోవాలి. చిన్న సైజు వారికి 3 ఇంచులు సరిపోతుంది, కానీ ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి ఇంకొక 1/2 ఇంచు పెంచుకోవాలి. తర్వాత హ్యాండ్ షేప్ అయితే ఇలా ఇచ్చేసేయాలండి. తర్వాత వచ్చేసి మనకి చంక లూజ్ తెలియాలి కదా, పైన 1/2 ఇంచు విడిచిపెట్టేసి ఈ బాడీ పార్ట్ ఒక చంక లూజ్ని ఇలా కొలుచుకుంటే 8 ఇంచులు వస్తుంది మనకి.
అదే 8 ఇంచీలు ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత 2 ఇంచీలు ఖర్చు కోసం తీసేసుకోవాలి. సో ఇలా నేను 1 మీటర్ క్లాత్లోనే, అంటే కొంచెం ఈ పాప కొంచెం సన్నగా ఉంది కాబట్టి సరిపోయిందండి. కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 1.5 మీటరు 1.5 మీటర్ తీసుకోవాలండి. ఇలా ఎక్కువ హ్యాండ్ పొడవు పెట్టుకున్నప్పుడు. ఓకేనా అండి. సో తర్వాత హ్యాండ్ని అయితే ఇలా కట్ చేసేయాలి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ చంక దగ్గర కూడా ఒక టీకా అనేది వేసుకోండి. సో అయిపోయిందండి. మనకి బాడీ పార్ట్ అలాగే హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాం కదా. తర్వాత చీర పైన ఇవన్నీ పెట్టేసుకొని బాడీ పార్ట్కి హ్యాండ్స్కి అంతా కూడా కట్ చేసేసుకోవాలి. మిగతా పార్ట్ వచ్చేసి కింద అంబ్రెల్లా కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ శారీ అంతా కూడా ఇలా ఉంది కదా, ఒక చివర అంటే శారీకి ఒక చివర వచ్చేసి ఇలాగా 4 ఫోల్డింగ్ వచ్చేలాగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలండి. అంటే 4 లేయర్స్ రావాలి మనకి. ఇలా ఒక చివర ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఇలా మనం కట్ చేసుకుంటే బాడీ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి 2 వైపులా వచ్చేస్తుంది. తర్వాత మిగతాది వచ్చేసి ఇది మనకి ఎల్బో హ్యాండ్ కొంచెం పొడవు ఎక్కువ వచ్చింది కదా, దానికోసమని మళ్ళీ ఈ శారీని ఇంకొక చివర అంటే ఆ చివరే మనం కట్ చేశాక మిగిలిన పీస్ ఉంటుంది కదా, దాన్నే ఇలాగా అడ్డంగా ఫోల్డింగ్ వేసుకోవాలన్నమాట. ఇది కూడా 4 లేయర్స్ వచ్చినట్టుగా ఫోల్డింగ్ వేసుకొని మనం ఇలా కట్ చేసుకున్నామంటే మనకు 2 హ్యాండ్స్ కూడా వచ్చేస్తుందండి. జాయింట్లు ఏమి పడకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఓకేనా, అర్థమైంది కదండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి ఇంకొకసారి చూడండి, మీకు నేను ఈ సారీ మొత్తం ఎలా ఫోల్డింగ్ వేసాను అనేది తెలుస్తుంది. ఓకేనా. తర్వాత ఈ చివరంచులు కొంచెం హెచ్చు తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని మిగతా క్లాత్ అంతా కూడా ఎంత ఉందని చెక్ చేసుకుంటే నాకైతే 4 మీటర్లు అయితే కరెక్ట్గా వచ్చింది. సో ఆ 4 మీటర్లని ఇలాగా 4 ఫోల్డింగ్ వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ వేసుకోవాలి. తర్వాత మనము ఈ మూల, ఓకేనా, ఈ మూల మనము అంటే ఒకవైపు క్లోజ్డ్ ఉండాలండి, ఇంకొక వైపు ఇలా ఓపెన్ ఉండాలి. చూడండి 4 లేయర్స్ వచ్చినాయి కదా, ఇక్కడ నుంచి మనము నడుము లూజ్ కోసం కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది గమనించండి. ఒకవైపు క్లోజ్ ఉంది, ఒకవైపు ఓపెన్ ఉంది. ఈ మూల నుంచి మనము నడుము లూజ్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ వేసాం కదా, బాడీ పార్ట్ని తీసేసుకొని ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ చూడండి మార్కింగ్ వేసాను కదా, ఇలా 1 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డింగ్ వేసేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇక్కడ నుంచి ఒక 6 ఇంచెస్ దగ్గరికి ఈ కార్నర్ నుంచి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగు, అలాగే ఇక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గరికి ఇంకొక మార్కింగు. నేను 6 పెట్టాను కదా అని మీరు 6 పెట్టక్కర్లేదండి. మామూలుగా అలాగా 6 లేదా 5 ఇంచెస్ అలా తీసుకోవాలి. ఇప్పుడు ఆ మార్కింగ్ని ఈ మార్కింగ్ని ఇలా మన బాడీ పార్ట్ని పెట్టుకొని చూస్తే నాకైతే కరెక్ట్గా వచ్చింది. ఓకేనా, ఇలా కరెక్ట్గా వచ్చిందంటే ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఈ మార్కింగ్ని మనము ఎక్కువ ఇలా రౌండ్గా తిప్పకూడదండి, లైట్గానే తిప్పాలన్నమాట. ఎక్కువ రౌండింగ్ ఇచ్చాము అంటే కిందకి ఎక్కువ హెచ్చు తక్కువలు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి ఖర్చుతో కలిపి 9.5 రావాలి ఈ రౌండ్ మొత్తం కూడా. సో ఇలా 9.5 రాకపోయినా మనకి 9 ఇంచులు వచ్చినా పర్లేదండి, 8.5 వచ్చినా పర్లేదు. అంటే ఒక 1 ఇంచ్ తక్కువగానే రావాలన్నమాట. ఎందుకంటే ఈ క్లాత్ అనేది సాగుతుందండి మనం కుట్టినప్పుడు, అందుకని కొంచెం తగ్గించే రావాలన్నమాట. కొంచెం లాగి కుట్టామంటే ఇక్కడ ముడతలు లేకుండా ఉంటుంది. కొంచెం క్లాత్ ఎక్కువ వచ్చిందంటే అక్కడక్కడ ఫిల్స్ పెడితే అంబ్రెల్లా ఫ్రాక్కి అస్సలు బాగోదన్నమాట. ఇక్కడ ఈ ఫ్రాక్ ఒక ఫుల్ లెంత్ వచ్చేసి 50 ఇంచీలు అండి. 50 ఇంచీల్లో మనము 14 ఇంచీలు బాడీ పార్ట్ కోసం తీసేస్తే ఇక్కడ మనకి 36 ఇంచీలు ఉండాలి. ఓకేనా, ఈ 36 ఇంచీలు ప్లస్ మనం ఇక్కడ చూడండి పైన మార్కింగ్ వేసాం కదా, ఇక్కడ ఈ 6 ఇంచీలు. ఓకేనా, ఈ 6 ఇంచీలు మనం కలుపుకుంటే మనకి 42 ఇంచీలు అయితే కావాలి. ఓకేనా, 42 ఇంచీలు పొడవు మొత్తం కూడా మనకి 42 ఇంచీలు దీంతో కలిపి. ఓకేనా, ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా కింద వరకు మనకి 42 ఇంచీలు అయితే కావాలి. ఆ 42 ఇంచీలు ఇక్కడ మనకి కింద పైన ఖర్చు కోసం 1 ఇంచ్ కలుపుకుంటే 43 ఇంచీలు అయితే రావాలి. ఓకేనా, ఆ పై నుంచి మనం ఇలాగా నేను మీకు టేప్తో చూపిస్తున్నాను చూడండి, ఆ చివర మీరు టేప్ని పెట్టేసుకొని అలాగే మనకి లెంత్ ఎంత కావాలనుకున్నామో అంతకి ఇలా మార్కింగ్ వేయాలి. ఇక్కడ నాకు 42 ఇంచీలే వచ్చిందండి, 1 ఇంచ్ తగ్గింది, క్లాత్ లేదు. ఆ 1 ఇంచ్ కోసం మళ్ళీ జాయింట్లు ఎందుకు వేసుకోవాలి అనుకుని నేనైతే 1 ఇంచ్ తగ్గించేసాను. ఏం పర్లేదండి, ఈ క్లాత్ వచ్చేసి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఈ చీరకి ఆ 1 ఇంచ్ కవర్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనము ఈ 42 ఇంచుల్ని ఈ చివర చూడండి నేను ఇక్కడ బరువు పెట్టేసుకున్నాను, ఈ చివరి నుంచి
ఇలాగా లాగి మనమైతే మార్కింగ్స్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్కింగ్ వేసుకున్నాము. ఇప్పుడు పైన నడుము దగ్గర వేసిన ఈ మార్కింగ్ పైన ఇలా కట్ చేసేయాలి. చూడండి, ఎక్కువ అయితే మీరు వంపు తిప్పేయకండి ఇక్కడ. ఓకేనా, ఎక్కువ వంపు తిప్పారంటే ఆ గోల్ వచ్చే దగ్గర కింద వైపున హెచ్చు తక్కువలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. అంబ్రెల్లా ఫ్రాకు అందంగా కనిపించదు. సో లైట్గా మనము వంపు తిప్పుకోవాలి పైన. తర్వాత కింద వైపు మార్కింగ్ వేసినట్టుగా కట్ చేసేసాము. సో ఇప్పుడైతే మనము లైనింగ్ని కూడా కట్ చేసేద్దామండి. సో లైనింగ్ వచ్చేసి 3 మీటర్ తీసుకున్నాను. 3 మీటర్ ఇలాగా ఒకటే ఫోల్డింగ్ వచ్చేలాగా వేశాను, అంటే 2 లేయర్ వచ్చాయన్నమాట. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్నాక మళ్ళీ మనం ఏం చేయాలంటే చూడండి, ఇటు సైడ్ వచ్చేసి ఈ చివర పట్టేసుకొని ఇలాగ ఇంకొక ఫోల్డింగ్ వేయాలి, అంటే సమోసా షేప్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఇలా వేసుకుంటే మనకి 4 లేయర్స్ అయితే వచ్చేస్తాయి కదా. ఇలా 4 లేయర్స్ వచ్చినట్టుగా వేసుకొని నార్మల్గా మనకి బాడీ పార్ట్ ఎలా అయితే ఇందాక మనం కట్ చేసుకున్నామో అలాగే బాడీ పార్ట్ని పెట్టేసుకొని ఇక్కడ నడుము లూజ్ దగ్గర కట్ చేసుకోవాలి. లోపలికి ఇలా 1 ఇంచ్ ఫోల్డింగ్ వేసేసుకొని దీన్ని డైరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలా మనము కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి లెంత్ అయితే ఎంత అయితే కట్ చేసామో అంబ్రెల్లా ఫ్రాక్కి దానికన్నా ఒక 2 ఇంచీలు లేదా 3 ఇంచులు తగ్గించి లైనింగ్ కట్ చేసుకోవాలి. ఓకేనండి, ఇక్కడ నేను నార్మల్గా చెప్పేస్తున్నాను. మీకు ఇంకా వివరంగా లైనింగ్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అని మీకు తెలియాలి అంటే నేను ఓన్లీ లైనింగ్ వరకే ఎలా కట్ చేసుకోవాలని వీడియో చేశానండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలి అనుకునే వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసుకొని ఆ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనండి, సో ఈరోజు మనము ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఓకేనండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు కొత్తవారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఏమైనా తప్పులు ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి. నేను ఇంకొక వీడియోలో సెర్చ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, సో తప్పకుండా లైక్ అయితే చేయండి.